జిల్లాలోని పాపన్నపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ మరియు వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం దాని కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించి మెనూకి సరిపడా వంట సరుకులు ఉన్నాయా, మెనూకి సరిపడా గుడ్లు ఉన్నాయా లేవా అని నిర్వాహకులను అడిగారు. ఈ క్రమంలో వారు స్పందిస్తూ మెనూకి సరిపడా వంట సరుకులు ఉన్నాయని, ఉల్లిగడ్డలు పాడవకుండా గాలికి ఆరబెట్టినట్లు నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు. వంట సరుకులు, వంటే పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, శుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మెనూ ప్రకారం ఆహారం పెడుతున్నారా, ఉదయం అల్పాహారం ఎన్ని గంటలకు పెడుతున్నారు అని అడిగారు. ఈ నేపథ్యంలో వారు స్పందిస్తూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని, ఉదయం అల్పాహారం 8:30 పెడుతున్నారని విద్యార్థులు కలెక్టర్ కు చెప్పారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అభ్యాస దీపికను ఖచ్చితంగా అనుసరించాలని, ప్రతిరోజు స్టడీ అవర్స్ లో గంటన్నర పాటు తప్పనిసరిగా అభ్యాస దీపికలోని గణిత శాస్త్రాన్ని సాధన చేయాలని, ఈసారి 100% ఫలితాలు సాధించాలని, 10/10 GPA రావాలంటే ప్రతిరోజు బడికి హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు. అలాగే ప్రత్యేక తరగతిలో వారంలో 4 రోజులు గణితాన్ని సాధన చేయించాలని, ప్రతిరోజు స్టడీ అవర్స్ లో 2 సమస్యలను ఇచ్చి పరిష్కరించేలా చూడాలని, పాత ప్రశ్న పత్రాలను సాధన చేయించాలని టీచర్లను ఆదేశించారు. ఇక జిల్లాలో 1,80,463 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 250 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని కేంద్ర నిర్వాహకులను హెచ్చరించారు. తాను లేకుండా సరిచూసుకోవాలని, తేదీ, రైతు పేరు, ఫోన్ నంబర్, ధాన్యం కొనుగోలు పూర్తి వివరాలతో రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని, ధాన్యం కొనుగోలు పూర్తి కాగానే అదే రోజు మిల్లులకు తరలించాలని, తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని కాంటా పూర్తి చేసి OPMS లో నమోదు చేయాలన్నారు. రిజిస్టర్ పెట్టారు, సంతకాలు పెడుతున్నారు. రిజిస్టర్ ఈ క్యాబేజ్ ఎందుకు తెస్తాను? వేరే కూడా ఉంటాయి కదా. చికెన్ సార్, ఇప్పుడు మార్కెట్ వెళ్తాం. మళ్ళీ చికెన్ మళ్ళీ ప్లస్ కూరగాయలు తీసుకుని వస్తుంది. మీ స్టూడెంట్ కమిటీ ఉందా? యూత్ ఉంది సార్. ఎలిమెంట్స్ ఎవరైనా చెప్తారా? ఎలిమెంట్స్ చెప్పండి. सोडियम Na, मैग्नीशियम Mg, एल्यूमिनियम Al, सिलिकॉन Si, फास्फरस P. వండుతారు ఇక్కడ కూరగాయలు ఇక్కడ 2 years తర్వాత 2P వచ్చింది. 3 years 2లో పీనే లాస్ట్, D ఉండదు. బట్ 3లో D కూడా ఉంటుంది, అంతే కదా. 3లో D కూడా ఉంటుంది. సో D ఉండగా కూడా 3D 2 రాయకుండా 4X ఎందుకు రాస్తాం? అడగలేదంటే మీ టీచర్ని అడగలేదా ఎందుకు 4S ఎందుకు రాస్తున్నాం? ఇప్పుడు 1S2 అయిపోయింది. ఎస్ఆర్ ఉంటే అక్కడనే 1 2లోనేమో SPనే ఉంటాయి, 3లో SP D 3 ఉంటాయి. సో ఉండగా కూడా మళ్ళీ మనం ఇక్కడ SP అయిపోగానే D రాయకుంటే 4S ఎందుకు రాస్తాం? DNA D10 DNA చేసుకుంటారు 10F 12
Canadium, titanium, vanadium. క్రోమియం, తర్వాత మ్యాంగనీస్. 30 వరకు ఐరన్ ఎస్కే ఫినిష్ అయిపోతుంది. సో అది ఏది స్టెబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి ఆ స్టేబిలిటీ గురించి చూస్తే ఏ ఆటమ్స్ అన్నా కానీ మీ కాన్సెప్ట్ ఒకటి జాగ్రత్తగా చదువుకోండి. ఎందుకు 3 years వస్తుంది, ఎందుకు 3D వస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకేం వస్తుంది, SPD ఇంకా ఏముంటుంది దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎట్లా అకామిడేట్ చేసుకోగలుగుతుంది. ఎస్ ఎంత హైయెస్ట్ క్యాబినరీ ఎక్కడ చేస్తున్నారు? ఇది అయిపోయిందా? సన్నలా ఇవి షీట్ జనరేషన్ కూడా ఇక్కడనే అయిపోవాలి. సో అక్కడ నుంచి మీరు ఓన్లీ మిల్లర్ అక్నాలజ్మెంట్ తెచ్చుకోవాలి. మీరంతా ఉల్టా ప్రాసెస్ ఫాలో అవుతారు. ఆడ మిల్లు దగ్గర పోయి ఆడ ట్యాబ్ ఎంట్రీ చేసుకోవాలి. అట్లా చేయొద్దు. ఇక్కడ ట్యాబ్ ఎంట్రీ, ఇక్కడే డ్రగ్ షీట్ జనరేట్ కావాలా. మీరు క్వాలిటీగా పంపిస్తే వాళ్ళు కూడా ఏం క్వరీలు పెట్టరు. మంచి క్వాలిటీ క్లీన్ చేసి పంపిస్తే అప్పుడు 40.6 అంటే మీరు క్లీన్ చేయకుండా మీకే వస్తుంది. బోనస్ వస్తే 100% రైతు వారీగా 100% సన్నాలు పెడతానికి మొగ్గు చూపిస్తారు. ఎట్లుంది ఇక్కడ అంతా మొత్తం ప్రొక్యూర్మెంట్ అవి అంతా బాగానే ఉంది. వీడియో తీసుకోండి. బోనస్ పడితే పెడతాం, లేకుండా పెట్టామని తాత్పర్యం కట్టుకొని కూర్చున్నాం. ఎప్పుడైతే బోనస్ జనరేట్ అయిందో అప్పటి నుంచి బోనస్ పడుతుంది, అందరికి పడుతుంది బోనస్ అమౌంట్. ప్రభుత్వం కూడా ఇంత తొందరగా బోనస్ వేసేస్తున్నారు. సో తొందరగా వచ్చేస్తుంది. బోనస్ ఏం ప్రాబ్లం లేదు. మీరు అన్ని ఎంత ఎక్కువ సన్నాలు ఇక్కడ అమ్మితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా ప్రభుత్వము సన్న బియ్యం ఇవ్వాలనేసి చూస్తుంది. ఈవెన్ మనము ఇంట్లో రేషన్ తీసుకుంటాం కదా పీడిఎస్. సో ఆ పీడిఎస్లో ఫెయిర్ ప్రైస్ షాప్లో కూడా సన్న బియ్యమే ఇద్దామని చూస్తుంది. మీరు ఎంత తొందరగా ఇస్తే ఎక్కువ ఇస్తే అంత అందరికీ కూడా సన్న బియ్యమే ఇస్తాం పీడిఎస్లో కూడా. తర్వాత అదే మొత్తం అంతా ఎంత ఉంటుంది ఉంటాయి సార్. 10-15 లారీలు అయితే కడుపు రోజు ఇంకా 15,000 వస్తాయి. 10 నుంచి 15,000 వస్తాయి. 1 వీక్లో సార్ డైలీ ఒక బండి వస్తుంది సార్. రోజు 800 కొట్టుంది. 700-800 రోజు 800 కొట్టిస్తాం. ఒకటే వెహికల్ వస్తుందా? ఒక వెహికల్ కంటిన్యూ పెట్టేస్తాం సార్.